వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి, మనం పార్ట్ 1లో మెనూ బార్ని క్రియేట్ చేసాం, అలాగే ఆ పేజెస్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కస్టమైజేషన్ ఎలా చేయాలో చూసాం. పార్ట్ 2లో ఎలిమెంటర్ ప్లగ్గిన్ని యాడ్ చేసాం, అలాగే ఎలిమెంటర్ స్కిట్ ప్లగ్గిన్ని యాడ్ చేసాం. ఎలిమెంటర్ స్కిట్ ద్వారా ఎంటైర్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే హెడర్ సెక్షన్ అండ్ ఫుటర్ సెక్షన్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం పార్ట్ 3లో కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్సాప్ ఐకాన్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ పాపప్ ఎలా క్రియేట్ చేయాలి ఈరోజు క్లాస్లో చూద్దాం. మనం క్లాస్లోకి వెళ్ళే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? థ్యాంక్ యూ. మనం ఈరోజు కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయాలి అంటే చూడండి, కాంటాక్ట్ ఫామ్ అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది. ఎవరైనా యూజర్ మన వెబ్సైట్కి వచ్చి కాంటాక్ట్ అవ్వడానికి ఇలా వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ ఇలా మనం అడగొచ్చు అనమాట వాళ్ళని, ఓకేనా? ఈ కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం, ఓకేనా? న్యూ ప్లగ్ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కాంటాక్ట్ ఫామ్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేసాం. చూడండి, ఇక్కడ మనకు కాంటాక్ట్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ WPF ఫామ్ అని ఉంది కదా, ఇదైతే మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ యాక్టివేట్ అనాలి. ఇక్కడ WP ఫామ్ ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ ఉంది కదా WPF ఫామ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ న్యూ ఫామ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్దాం. యాడ్ న్యూ ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇవన్నీ మనకి టెంప్లెట్స్ అన్నమాట ఇవన్నీ, ఓకే? ఇక్కడ అప్డేట్ టు ప్రో అని ఉన్నాయి కదా, ఈ కిందికి వచ్చేటివన్నీ ప్రో టెంప్లెట్స్ అన్నమాట, ఓకే? ఇలా మనకి చాలా టెంప్లెట్ అయితే వస్తాయి. ఇక్కడ మనం ఒక ఫ్రీ టెంప్లెట్ అయితే తీసుకున్నాం, ప్రీమియం కాకుండా, ఓకేనా? నేను ఇక్కడ ఉంది కదా, ఈ టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. యూజ్ టెంప్లెట్ అని క్లిక్ చేద్దాం. యూజ్ టెంప్లెట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ న్యూస్ లెటర్ సైన్ అప్ ఫామ్, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని రాసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్స్ ఉంది, ఇక్కడికి వెళ్దాం, ఓకే? ఇక్కడ నేమ్, ఇలా నేమ్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ చూడండి సింపుల్ అంటే 1 లేబుల్ వస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే 2 లేబుల్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని అంటారు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఫస్ట్, మిడిల్, లాస్ట్ 3 నేమ్స్ అయితే తీసుకోవచ్చు. మనకి అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే పెట్టేస్తాను నేను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మనకు అవసరం కాబట్టి తీసుకుంటాం, ఓకేనా? ఇక్కడ స్టార్ మార్క్ రెడ్ గుర్తులో ఉంది కదా, ఇదేంటంటే మనకు మెయిల్ ఐడి ఖచ్చితంగా రాయాలి అనడానికి స్టార్ గుర్తు ఉంటాయి అన్నమాట, రెడ్. ఒకవేళ వాళ్ళు మెయిల్ ఐడి ఇవ్వడం అవసరం లేదంటే ఇక్కడ రిక్వైర్డ్ ఆప్షన్ ఉంది. అవసరం లేదనుకుంటే మనం ఇది ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, స్టార్ మార్క్ వెళ్ళిపోయింది.
లేదు మనకు ఈమెయిల్ ఐడి అవసరము అనుకుంటే ఇక్కడ రిక్వైర్డ్ అని ఇక్కడ ఆప్షన్ పెట్టారు, చూసారా? రిక్వైర్డ్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, మనకి ఇంకా కాంటాక్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ని తీసుకున్నాం. ఓకేనా? చూడండి నెంబర్ వచ్చేసింది. ఈ నెంబర్ మనకి ఇక్కడ నేమ్ కింద రావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా? డ్రాప్ అండ్ డౌన్ చేశాను. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇలా చూసారా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఇంకా మనకు రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. చూసారా స్టార్ మార్క్ అవుతుంది కదా. నెక్స్ట్ ఈ మల్టిపుల్ చాయిస్ ఉంది కదా, చూద్దాం. చూసారా ఇలా మల్టిపుల్ చాయిస్ వస్తుంది. ఈమెయిల్, క్యాప్చా, నెంబర్, చెక్ బాక్స్, డ్రాప్ అండ్ డౌన్, సింగిల్ టెక్స్ట్. మనకి ఇక్కడ మనకి ఏం అవసరమో అవన్నీ ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇవి అవసరం లేదు కాబట్టి మనం డిలీట్ చేసేస్తాం. ఓకేనా? చాలా సింపుల్ గా ఉండాలి కాంటాక్ట్ ఫామ్ అనేది. ఓకేనా? ఇవి మల్టిపుల్ చాయిస్ డిలీట్ చేసేసాను. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తాను. ఇది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంబెడెడ్ మీద మనం ఈ కాంటాక్ట్ ఫామ్ ఏ పేజ్ లో మనకు కనిపించాలనడానికి ఇక్కడ ఎంబెడెడ్ లో వెళ్ళి క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ మనకి 3 పేజెస్ అని ఉన్నాయి కదా. ఇక్కడ అబౌట్, హోమ్, కాంటాక్ట్ అస్ ఉంది కదా. నేను అబౌట్ అస్ లో చూపించాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ లెట్స్ గో ఉంది, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ లెట్స్ గో అని క్లిక్ చేసిన తర్వాత ఇది డిలీట్ చేద్దాం. డన్ అంటే ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ WPF ఫామ్ అని చూసారా, WPF ఫామ్ ఇక్కడ వచ్చిందా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ సెలెక్ట్ ఫామ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని వచ్చింది కదా. ఓకేనా? కాంటాక్ట్ ఫామ్ వచ్చింది కాబట్టి చూసారా మనకి కాంటాక్ట్ ఫామ్ అని వచ్చింది. ఓకే ఓకే, ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్దాం. ఎడిట్ విత్ ఈ కాంటాక్ట్ ఫామ్ మనకు విజిట్ సైట్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ విజిట్ సైట్ అనే ముందు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కాంటాక్ట్ ఫామ్ ఓన్లీ ఎలిమెంటర్ లో మాత్రమే వచ్చింది. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఓకే ఇక్కడ సేవ్ అనేసాను. ఓకే, ఇప్పుడు సేవ్ అయింది కదా. వ్యూ పేజ్ అని చూద్దాం, ఇక్కడ అప్డేట్ అయిందో లేదో చూద్దాం అని. చూడండి అబౌట్ హౌస్ లో కదా మనం తీసుకుంది కాంటాక్ట్ ఫామ్. ఓకేనా? నాకు కాంటాక్ట్ ఫామ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్దాం. ఇది వర్డ్ ప్రెస్ లో మనకు కాంటాక్ట్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి అయితే వచ్చేసాం కదా. మనం ప్లస్ బాక్స్ ఉందో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒకటి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ఇక్కడ WP ఫామ్ ఉంది. ఓకే చూడండి, WP ఫామ్ అనగానే మనకి ఇక్కడ వచ్చేసింది.
ఎక్కడైతే క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ సెలెక్ట్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని క్లిక్ చేద్దాం. వచ్చేస్తాం. ఒక నిమిషం. చూసారా, కాంటాక్ట్ ఫామ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇలా అయితే మనం కాంటాక్ట్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పబ్లిష్ అంటే పబ్లిష్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మనం కాంటాక్ట్ ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవరైనా మన వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేస్తారు. ఓకే, ఇక్కడ స్ప్లాష్ కోడ్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది కదా, ఈ వాట్సాప్ బటన్ మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇక్కడ డాష్ బోర్డ్ లకి అయితే వెళ్దాం. ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం. ఇక్కడ ప్లగ్ఇన్స్ లోకి యాడ్ ప్లగ్ఇన్ అని ఇలా ఓపెన్ చేయగానే మనకు కూడా అలా వాట్సాప్ ఐకాన్ రావాలి అంటే మనమైతే ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే వాట్సాప్ ప్లగ్ఇన్. వాట్సాప్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ షార్ట్ అని టైప్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు ఈ ప్లగ్ఇన్ అయితే చూడండి. ఈ ప్లగ్ఇన్ ఎంతమంది ఇన్స్టాల్ చేశారు? 700 మెంబర్స్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. స్టార్ రేటింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి నేనైతే దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివేట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ అయింది చూడండి, కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ మనకి. చూసారా, క్లిక్ టు చాట్ అని వాట్సాప్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయింది. ఓకేనా, చూసారా, ఇక్కడ క్లిక్ టు చాట్ అనేది ఇన్స్టాల్ చేసి అప్లోడ్ చేస్తాం కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వాలి. వాట్సాప్ నెంబర్ ఇస్తే తీసుకోవాలి. ఓకేనా, నేనైతే ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ ఫ్రీ ఫీల్డ్ మెసేజ్ అంటే చూడండి, హాయ్ కాపీ, లేదంటే హలో అలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ హలో హౌ మే ఐ హెల్ప్ యూ అని రాసేస్తే ట్రిపుల్ మెసేజ్ అనేది మనకు వస్తాయి. హలో హౌ మే హెల్ప్ అని ఎవరైనా మనకు వాట్సాప్ చేయగానే, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగానే హలో హౌ మే హెల్ప్ యూ అనేది మనకు వచ్చేసింది అనమాట. వాళ్ళు టైప్ చేయకుండానే మనకైతే ఇలా వచ్చేసింది. ట్రిపుల్ మెసేజ్ అంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వగానే వాళ్ళకి ఫస్ట్ ఈ మెసేజ్ అయితే వెళ్తుంది. ఓకేనా,
ఓకే, నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, ఇది స్టైల్స్ అని. ఓకేనా, చూడండి వాట్సాప్ అయితే ఇలా వస్తుందంట స్టైల్ 1లో. నెక్స్ట్ స్టైల్ 3 అయితే ఇలా వస్తుంది. స్టైల్ 2 చూద్దాం. చూడండి స్టైల్ 2 ఇలా వచ్చింది. స్టైల్ 3 ఐకాన్ చూడండి ఇలా వస్తుంది. స్టైల్ 3 ఎక్స్టెండ్ ఇలా వస్తుంది. ఓకేనా, స్టైల్ 4 చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, స్టైల్ 5 చూడండి ఇమేజ్ వచ్చింది కదా. చూడండి స్టైల్ 6 అన్నా చూద్దాం. ఇలా చూసారా, ఏదో టెక్స్ట్ వర్డ్స్, అది చూసినా ఏదో టెక్స్ట్ అనుకుంటారు కానీ వాట్సాప్ అని అనుకోరు. ఓకే, స్టైల్ 7 చిన్న ఐకాన్ వచ్చింది కదా, చూడండి బటన్. ఓకే, మనం ఇక్కడ స్టైల్ లార్జ్ ఐకాన్ లేకుంటే స్టైల్ 3 చూడండి. నేనైతే ఈ వాట్సాప్ అయితే ఇది పెట్టేస్తాను. ఓకేనా, లేదంటే చూద్దాం 4 అవసరం లేదు, 3 పెట్టేస్తాను. స్టైల్ 2 అయితే నేను వాట్సాప్ ఐకాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ బాటమ్ ఉంది కదా, ఇక్కడ టాప్ కావాలంటే ఐకాన్ ఇలా టాప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ బాటమ్ కావాలంటే బాటమ్కి వస్తుంది. ఓకేనా, చూడండి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇలా వస్తుంది. రైట్ కావాలంటే ఇలా వస్తుంది. మనకి రైట్ సైడే ఉండాలి కాబట్టి రైట్ సైడ్ యూజ్ చేస్తాం. ఇది కిందనే ఉండాలి కాబట్టి బాటమ్ సైడ్ ఉండాలి కాబట్టి ఐకాన్ అనేది బాటమ్ సైడ్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇది న్యూ ట్యాబ్ లో కావాలంటే న్యూ ట్యాబ్ లో తీసుకోవచ్చు, లేదంటే మనకు ఎగ్జిస్టింగ్ పేజ్ లో కావాలంటే ఎగ్జిస్టింగ్ పేజ్ లో తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ డిస్ప్లే సెట్టింగ్స్ అంటే మనకి డెస్క్టాప్ లో అంటే ల్యాప్టాప్ లో చూపియాలా లేదంటే మొబైల్లో మాత్రమే చూపియాలా అనేది ఐకాన్. డెస్క్టాప్ లో చూపించడానికి చూపించకూడదు అనుకుంటే హైడ్ అనాలి. ఓకేనా, ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఐకాన్ వాళ్ళకి ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఓపెన్ చేస్తే వాళ్ళకి మనకి వాట్సాప్ అనేది కనిపించదు. ఒకవేళ షో అన్నాం అనుకోండి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మొబైల్ యూజ్ చేసి మొబైల్లో సైట్ ఓపెన్ చేసిన వాళ్ళకి కనిపించాలన్నా వద్దా మన వాట్సాప్ ఐకాన్ అంటే షో అంటే కనిపిస్తుంది, ఇక్కడ హైడ్ అంటే కనిపించదు అనమాట వాళ్ళకి. కాబట్టి మనకి మొబైల్లో చూసినా కనిపించాలి, డెస్క్టాప్ లో చూసినా మన వాట్సాప్ ఐకాన్ కనిపించాలి. కాబట్టి ఇక్కడ షో అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తుంది. ఓకేనా, షో ఆన్ ఆల్ పేజెస్ మనం మెనూలో 3 పేజెస్ యాడ్ చేసాం కదా, ఆ 3 పేజ్ లో కనిపించాలంటే షో అనాలి, లేదు కనిపించకూడదు హైడ్ అని చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్ లో కనిపించాలా వద్దా అనేది కనిపించాలంటే ఇలా పెట్టాలి, కనిపించకూడదు అంటే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అంతే. ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా, ఇక్కడ సేవ్ చేంజెస్ చేయగానే ఇక్కడ సేవ్ చేంజెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి విజిట్ సైట్ అని మనకి ఇక్కడ వాట్సాప్ ఐకాన్ వస్తుంది చూడండి. ఓకే, ఏ పేజ్ లో కావాలంటే ఆ పేజ్ లో మనకి వాట్సాప్ ఐకాన్ అనేది వస్తుంది చూడండి. అబౌట్ లో అన్ని పేజెస్ లో మనకి వాట్సాప్ ఐకాన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, పాపప్ లోకి వెళ్ళాలంటే మనం నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆన్ ప్లగ్ఇన్ ఉంది కదా, ఈ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ అన్నాం కదా, ఇక్కడికి వెళ్దాం. యాడ్ ప్లగ్ఇన్ లోకి వెళ్దాం. యాడ్ ప్లగ్ఇన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాపప్ అని టైప్ చేద్దాం. పాపప్ అని
ఇక్కడ మనకు పాప్టిన్ అనే ఒక పాపప్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి. ఈ పాపప్ ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా, ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాల్ అయింది కదా, యాక్టివేట్. యాక్టివేట్ అయిన తర్వాత దీన్ని మనం సైన్ అప్ అనేది చేసుకుందాం. ఓకే, ఇక్కడ మన నేమ్ అయితే అడుగుతుంది, ఇచ్చేద్దాం. ఏదైతే ఒక నేమ్ అయితే ఇచ్చేద్దాం. ఏదైనా ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాం. ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేద్దాం. సరే, ఇక్కడ ట్రాఫిక్ ఎస్టిమేటెడ్ అని ఉంది కదా, ఆల్ సెట్ నెక్స్ట్ అన్నాం. చూసాడు, ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ ఉంది కదా, ఈ ఫ్రీ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, పాపప్ ఇంటర్ఫేస్ అనేది. ఓకేనా, ఇక్కడ పాపప్స్ ఉంది కదా, ఈ పాపప్స్ లోకి వెళ్దాం. న్యూ పాపప్స్ అని ఇక్కడ క్లిక్ చేద్దాం మనం. చూసారా, మనకి ఇక్కడ పాపప్స్ అనేవి ఇలా వచ్చాయి కదా. మనకి ఇక్కడ మనకు నచ్చిన పాపప్ అనేది తీసుకున్నాం. ఇలా చాలా పాపప్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ. మనకి ఇక్కడ నేనైతే ఈ పాపప్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, రివ్యూ అండ్ ఎడిట్ అని ఉంది కదా, ఇక్కడ పాప్టిన్ ఏదైనా ఒకటి ఇద్దాం. ఇది అవసరం లేదు, నేమ్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ యూజ్ టెంప్లెట్ అని కదా, ఇక్కడ ఓకే నేమ్ అయితే అడుగుతుంది, చూద్దాము. ఓకేనా, ఓకే యూజ్ టెంప్లెట్ అన్నా. సరే, డొమైన్ యూజ్ టెంప్లెట్ అన్నా. ఆప్టిన్ నేమ్ బి ఇద్దాం, యూజ్ టెంప్లెట్ అని. ఓకే, డొమైన్ నేమ్ అంట. ఓకే, design this pop-up template you match your brand show relevant visitors at the setting triggers and rules అంట. వచ్చేసింది మనకి పాపప్ అని అలా క్రియేట్ చేసుకొని, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది లాస్ట్ మనకు. చూడండి ఇలా వస్తుంది. దీన్ని మనం కస్టమైజ్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేమ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి,
మనకి ఇక్కడ ఇంకేమన్నా కావాలంటే డ్రాప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, చూద్దాం. యాడ్ ఎలిమెంట్స్ లో ఏమన్నా టెక్స్ట్, బటన్, ఇమేజ్, ఏదైనా వీడియో పెట్టాలనుకుంటే వీడియో పెట్టచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు, HTML ట్యాగ్. ఓకేనా, ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ అయితే రాసుకోవచ్చు, లేదంటే ఏదైనా మన కంటెంట్ రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అంట, ఫుల్ నేమ్ ఆర్ ఈమెయిల్. ఓకేనా, ఓకే. యాడ్ ఫీల్డ్స్ అంటే మనం ఇక్కడ ఇంకేమైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, మనం ఫోన్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా, ఫోన్ నెంబర్ అయితే యాడ్ అయింది కదా, ఇలా మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా, సరే. ఇక్కడ ఇంకా సిటీ, అడ్రస్, జిప్ కోడ్, కంట్రీస్ ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది మనం రాయొచ్చు. ఓకే, ఈమెయిల్ ఐడి ఇలా అయితే మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా, చూద్దాం. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ ప్లస్ నేమ్ అనేది రిక్వైర్డ్ అనుకుంటే మనం ఇక్కడ చూడండి ఇలా పెట్టాలా. మెయిల్ ఐడి కూడా మనకి నేమ్ అవసరం అంటే రిక్వైర్డ్, లేదు అవసరం అంటే ఇలా పెట్టుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ ఈమెయిల్ కూడా రిక్వైర్డ్ కాబట్టి మనం రిక్వైర్డ్ అని పెట్టుకోవచ్చు. ఫోన్ నెంబర్ కూడా మనకు రిక్వైర్డ్ కదా, లేదంటే మనం రిక్వైర్డ్ షో చూపించాలంటే చూపించవచ్చు, లేదంటే లేదు. మనకి రిక్వైర్డ్ కాబట్టి స్టార్ మార్క్ అయితే చూపించాలి. ఈ ఫోన్ నెంబర్ మనం ఇక్కడ ఉండాలి కాబట్టి డ్రాప్ అండ్ డౌన్ ఉంది. ఒక్క నిమిషం. ఓకే, ఓకే, ఇలా అయితే మనం చూపించవచ్చు. లైక్ పాపప్ అయితే ఇలా క్రియేట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ అన్నా మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ అని నిమిషం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని సెకండ్లకి కనిపించాలి అని పెట్టుకుంటాం. టైం అయితే సెట్ చేసుకోవాలి. ఓకేనా, పేజెస్ ఉందా, ఇక్కడ మన పాపప్ కి ఎన్ని సెకండ్స్ కనిపించాలి అనుకుంటున్నాం అనుకో, 2 seconds కనిపించాలి అనుకుంటే 2 seconds పెట్టవచ్చు. అన్ని పేజెస్ కనిపించాలంటే అన్ని పేజెస్, ఓన్లీ వెబ్సైట్ కంటే వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్నాము. పేజ్ స్క్రోల్ చేసినప్పుడు కనిపించాలి అనుకుంటే స్క్రోల్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఓకేనా, చూడండి. ఇంకా ఇలా ఆన్ క్లిక్ కాపీ, మనం ఏదైనా లింక్ కాపీ చేసినప్పుడు కనిపించాలనుకో, పేజ్ కౌంట్, మనం ఎన్ని పేజెస్ కౌంట్ చేయాలని అప్పుడు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే ఈ రెండు అయితే క్లిక్ చేశాను. ఇక్కడ పబ్లిష్ నౌ ఉంది కదా, ఈ పబ్లిష్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు మన పేజ్ ని విజిట్ అయితే చేద్దాం. పబ్లిష్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఇక్కడ విజిట్ సైట్ లోకి అయితే వెళ్దాం. చూసారా, వచ్చేసింది 2 seconds కి మన పాపప్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇలా యూజర్స్ మన వెబ్సైట్ కి వస్తే వాళ్ళ నేమ్ అనేది, ఈమెయిల్ ఐడి అనేది, ఫోన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చి క్లిక్ చేస్తారు. ఓకేనా, ఇలా సింపుల్ గా మనం అయితే పాపప్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేయడం వల్ల
సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే నా వీడియో అనేది చేరుతుంది. చాలా మంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నా వీడియో అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.